కృష్ణా జిల్లా మొవ్వలో కూటమి ప్రభుత్వం 2 నెలల పాలన విజయోత్సవ సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే బర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పామర్రు ఎమ్మెల్యే కార్యాలయం నుండి కూచిపూడి వరకు భారీ బైక్ కార్ ర్యాలీని కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే బర్ల కుమార్ రాజా చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూటమి నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పామర్రు నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో కట్టుబడి ఉన్న నా పనితీరుపై నేనే ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేశాను. 2 ఏళ్లలో 380 కోట్ల నిధులను అభివృద్ధి పనులకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉపయోగించడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ఎన్డీఏ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రకంగా 4 శుక్రవారాల్లో ఇక్కడ ఇది కొంచెం తీవ్ర సమస్య. ఎక్కడ అని తెలుసుకోవడానికి మీ బంధువులు కానీ లేకపోతే కొన్న వాళ్ళు కానీ అందరూ ఇబ్బంది పడాలి. అదే ఇక్కడ అనుకోండి, జియో కోఆర్డినేట్స్ నీట్గా జీపీఎస్తో ఉంటుంది. సింపుల్గా చేస్తారు. మీరు ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు. దీన్ని స్కాన్ చేస్తే వీడికి వస్తుంది. మీరు దయచేసి కొంచెం అలర్ట్గా ఉండండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులు, ముఖ్యంగా ఎంపీడీఓ గారు ఈ మండలంలో ఎవరెవరు వచ్చారు ఏంటి ఒక అటెండెన్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. అటెండెన్స్ షీట్ని ఇక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇక్కడ ముఖ్యంగా మనకి ఒక ఆర్గనైజ్డ్ అర్జీదారులు ఉన్నారు, వాళ్ళందరినీ మీరు రిజాల్వ్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆఫీస్ నుంచి ఎవరున్నారు? మీరు ముందు కూర్చోవాలి, ఫస్ట్ లైన్ కూర్చోవాలి. ఆల్రెడీ ఈ కాన్స్టిట్యుయెన్సీ ఓవరాల్గా స్టేట్లో కూడా పర్సెప్షన్గా చాలా బెటర్గా ఉంది అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎమ్మెల్యే గారు. సిమిలర్గా ఇంకా ముందుకెళ్ళి నెంబర్ 1గా ఈ కాన్స్టిట్యున్సీ నిలవాలి. దానికి మీరందరూ పర్టికులర్లీ ఆఫీసర్స్ అందరూ కృషి చేయాలి. మన వైపు నుంచి ఎటువంటి శక్తి వంచన లేకుండా ఎవ్రీ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. సో వితౌట్ ఇంకా డిలే లేకుండా విల్ మూవ్ ఆన్ టు గ్రీవెన్సెస్. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 100% ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని
నేనేంటంటే జనానికి మాట కోసం పామర్లు డిప్యూటీ ఎంపీడీఓ ఈరోజు పామర్ నియోజకవర్గం పామర్ మండలం పామర్ టౌన్లో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మరి జేసీ గారు, కృష్ణా జిల్లా జేసీ గారు శ్రీ నవీన్ గారు, అదేవిధంగా పామర్ నియోజకవర్గ పరిధి కృష్ణా జిల్లాలో ప్రధానమైన అధికారులు అన్ని విభాగాల నుంచి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ ప్రజావేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచనతో ప్రతి వారం మీకోసం అనే కార్యక్రమం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి వెళ్తున్నారు, ఇస్తున్నారు, సమస్యలు కొన్ని పరిష్కారం అవుతున్నాయి, కొన్ని లెగసీ సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. ఇలా కాదు, ఇంకా బాధ్యతగా, ఇంకా ట్రాన్స్పరెంట్గా, ఇంకా క్షేత్రస్థాయిలో వెళ్ళండి. అవసరమైతే కలెక్టర్ గారు మీరు ఒక నెల పాటు అక్కడే ప్రతి శుక్రవారం మీరు కూడా అక్కడే ఉండి ఈ గ్రీవెన్స్ని అడ్రస్ చేయండి అని చంద్రబాబు గారి సూచనల మేరకు ఈరోజు ఈ శుక్రవారం 1 కాన్స్టిట్యున్సీ 1 మంత్ 4 గ్రీవియన్సెస్, ఒక నెలలో ఒక నియోజకవర్గం 4 శుక్రవారాల పాటు 4 విజిట్స్ చేసి 4 శుక్రవారాల్లో అధికార యంత్రాంగాన్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని, నియోజకవర్గంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని కూర్చోబెట్టి కలెక్టర్ గారు, జేసీ గారు వచ్చి గ్రీవెన్స్ అంతా కూడా ఆన్ ద స్పాట్ పరిష్కరించే విధంగా, ఒకవేళ సమస్య ఆన్ ద స్పాట్ అవ్వలేదు, టైం పడుతుంది 1 వీక్ అంటే నెక్స్ట్ శుక్రవారానికి అంటే రెండో విజిట్ 1 మంత్ 4 విజిట్స్లో రెండో విజిట్కి వచ్చేసరికి దాని మీద ఒక నెక్స్ట్ స్టెప్ రావాలి, లేకపోతే పరిష్కారం అయిపోవాలి. అవ్వకపోతే 3rd విజిట్ 4th విజిట్లో దాన్ని ఏదో రకంగా సమస్యను క్లోజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో 90% సమస్యలు పరిష్కారం అవ్వడానికి ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు వచ్చిన బ్రహ్మాండమైన ఆలోచన. దీన్ని బట్టి అర్థమైంది ప్రజలందరికీ కూడా ఇప్పటికే 2 ఏళ్ళు నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా అన్ని బాధ్యతగా చేసుకుంటున్న ఈ ప్రభుత్వం ఇంకొక మైలురాయి, ఇంకొక మెట్టు ప్రజలకు ఇంకా దగ్గరగా వెళ్ళడానికి, సమస్యలు పరిష్కరించడం, ఒక జవాబుదారీతనంతో ప్రజలకు ఒక నమ్మకం, భరోసా ఇచ్చేదానికి మంచి కార్యక్రమం ఇది. 5 సంవత్సరాల గత పాలకుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా అని ఆలోచిస్తే ఒక్క కార్యక్రమం కూడా కనపడదు. మరి ఈ రోజున బాధ్యతతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. ఎంతోమంది అర్జీలు, ఎన్నో సమస్యలు, వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి వింటుంటూ పరిష్కరించే విధంగా మాకు సంతృప్తి, సంతోషం కలుగుతుంది. కొన్ని పాపం పెన్షన్ పెంచే దాంట్లో కొంతమంది 10,000 15,000 యాస్పిరెంట్స్గా ఉండి మంచానికే పరిమితమైన పేషెంట్స్ ఇక్కడ తీసుకొస్తే జేసీ గారి దగ్గరికి వెళ్ళి చూడటం, ఒక నమ్మకం, ఒక భరోసా ఇవ్వటం, తద్వారా హెల్త్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇవ్వటం, నెక్స్ట్ మంత్ వచ్చే సదరంలో పెట్టించి వారికి పెన్షన్ ఇస్తామని ఒక నమ్మకం కలిగించడం, రాబోయే కొత్త పెన్షన్స్లో వీళ్ళందరినీ కూడా అప్గ్రేడ్ చేయటం, అదేవిధంగా ఇతర సమస్యలు ఉన్నాయి, రెవెన్యూ సమస్యలు, ఇందాక నేను చెప్పినట్టుగా దీర్ఘకాలిక సమస్యలు, వీటన్నింటి కూడా పరిష్కరించడానికి ఇది ఒక మంచి ప్రజా సమస్యల పరిష్కార ప్రజా వేదిక. పామర్ నియోజకవర్గం ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఈ రకంగా కష్టపడి పనిచేస్తున్నామని కూడా మరొకసారి ప్రజానీకానికి తెలియజేస్తూ ఇదే ప్రేమ అభిమానం చూపించండి, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని కూడా ప్రజలందరినీ కోరుకుంటూ రాబోయే శుక్రవారం మళ్ళీ ఇదే రకంగా అధికారులందరి సమక్షంలో ఇదే గ్రీవెన్స్ కొనసాగుతుంది. దిస్ గ్రీవెన్స్ విల్ కంటిన్యూ, విల్ మూవ్ ఆన్. రాబోయే 3 వారాల పాటు 3 శుక్రవారాలు ఖచ్చితంగా 3 గంటలకు తగ్గకుండా 9 నుంచి లేదా 9:30 నుంచి దాదాపు ఇప్పుడు టైం 2 అవుతుంది. ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతుంది. ప్రజలందరి సమస్యలు పరిష్కరించడంలో మాకు సంతృప్తి, సంతోషం అని తెలియజేస్తూ ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి జవాబుదారీగా నిలబడే ప్రభుత్వాన్ని కూడా మరొకసారి తెలియజేస్తాం. ధన్యవాదాలు.